కాల్చబడిన బంగారాన్ని ఆభరణం అంటారు, కొట్టబడిన రాగిని తీగ అంటారు, అణచబడిన కార్బన్ ని డైమండ్ అంటారు, కాల్చి కొట్టి అణచబడిన మగాన్నే భర్త అంటారు. మర్యాదగా మీ అడ్రస్ చెప్తారా, లేదంటే మీ ఫోన్ నెంబర్తో ఆధార్ నెంబర్ కనుక్కుని దాని మీద అడ్రస్ చూసి నన్నే రమ్మంటారా? చూడండి శ్రీనివాస్ గారు, మీ ఆవిడ మిమ్మల్ని రాచి రంపాన పెడుతోందని ఆ రివెంజ్ని నా మీద తీర్చుకోవాలనుకోవడం ఘోరం అండి. ఏంటి ఘోరం? మా ఇద్దరు జాతకాలు చూసి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఆల్ ఇండియా ఆదర్శ దంపతులు అవుతారని చెప్పారా? కానీ ఇక్కడ మీ ఇద్దరం బ్రహ్మానందం కోవేశ్వర్లలాగా 24 గంటలు కొట్టుకు చచ్చిపోతాం. అందుకే మీ గురించి మార్కెట్కి వెళ్ళి మంచి తుప్పట్టుపోయిన కత్తోటి కొన్నాను, మీ ఇంటికి వస్తున్నాను. అయ్యో బాబోయ్, మీరెక్కడ దొరికారండి బాబు? బ్రాహ్మణ హత్య మహాపాతకం అండి. అయినా పెళ్ళంతో గొడవైందని పంతులుగానే చంపడం ఏంటండి బాబు? లాలో లాజిక్ ఉంది తెలుసా? తప్పు చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళకే పనిష్మెంట్ పెద్దది. అందుకే దీనంతటికి మీరే కారణం కాబట్టి మిమ్మల్ని వేసేసిన పాపం ఇవి చుట్టుకోదలండి. పంతులు గారు చూసారు కదా, రోజు ఇలాగే ఏదో ఒక దిక్కుమాల గొడవ. ఇవన్నీ తగ్గాలంటే ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి. లేకే ఉందమ్మా, మౌనవ్రతం. ముందు నువ్వు అది చెయ్యి, నేను ప్రశాంతంగా ఉంటా. పోనీ మా ఇద్దరు జాతకాలు కలవలేదు కాబట్టి జాతకాలు కలిసి ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటే సెట్ అయిపోతా. సెట్ అవుతుందంటే ఇంకో సంబంధం మీరే చూడండి. అప్పుడు ఆయన్ని మీరు కాదు, నేనేసేస్తా. వేసేయడాలేంటండి? అదేవైనా పప్పులో పోపా? సంభావన కకృతిపడి మీ పెళ్లి జరిపించినందుకు నా పంచాంగంతో నన్ను కొట్టుకోవాలి. మీకెందుకు శ్రమ? నేను వస్తాగా, నేను కొడతా. అయ్యా శ్రీనివాస్ గారు, అసలే ఈ కరోనా ఎఫెక్ట్ కి ఆన్లైన్ లో అష్టోత్తరాలు, పార్సిల్స్ లో ప్రసాదాలు పంచుకుంటూ ప్రొఫెషన్ ని ఏదో అలా లీడ్ చేస్తున్నా. జన్మలో మళ్ళీ ఇంకో పెళ్లి చెయ్యను. నన్ను వదిలేయండి, మీకు దండం. నన్ను వదిలేయండి. పెట్టేసాడు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? బాగా గొడవ పడే వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటున్నారంట, అందుకు. గొడవ పడిపోతే ఏం చేయమంటావే? నేను రోజు 7:30కి కార్తీక దీపం సీరియల్ చూస్తానా లేదా? నేను IPL చూడాలని చెప్పానా లేదా? మరి నా బిగ్ బాస్ చూడద్దా? ఆ పక్కింటావిడ ఈ పక్కింటావిడ కొట్టుకుంటే మధ్యలో దూరిన మొగుళ్ళకి మడత కాజా అయిపోయిందంట. నువ్వు మధ్యలోకి రాకు, శాండ్విచ్ అయిపోతావు. అవునే చెల్లి, బిగ్ బాస్ ఉంది కదా, ఇంకా మీరు IPL చూసినట్టే. నాకు ఐడియా వచ్చింది. అక్కకో టీవీ నాకో టీవీ కొనిచ్చా అనుకో, ఎంచక్క ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకోవచ్చు. అబ్బా, ఏం ఐడియా! ఏ ఊరు మీది? 3 టీవీలా? అప్పుడు కరెంటు బిల్లు, కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు అంత వస్తుంది. మీ తాత కడతాడా? అయినా ఆటలో ఏముంది, అదే IPL చూడండి, రియలిస్టిక్ గా ఉంటది. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. పుట్టింది ఎక్కడా? ఢిల్లీ. ఇప్పుడు ఉంటుంది ఎక్కడా? పెళ్ళయ్యాక పెళ్ళంతోనే కదా ఉండేది. ముంబై. ఏ టీంకి ఆడుతున్నాడు? బెంగళూరు. ఎక్కడ ఆడుతున్నాడు? దుబాయ్. ఒక్క చోట కూడా తిన్నంగా ఉండడా? ఇంకెక్కడ రియలిస్టిక్? ఏడు సేవలే నువ్వు నీ తొక్కలో లాజిక్. మొత్తానికి ఇండియా తరపులే కదా ఆడుతున్నాడు. ఇదిగో అవన్నీ నాకు తెలీదు. ముందు కార్తీక దీపం, తర్వాత బిగ్ బాస్, ఆ తర్వాత IPL. చూడు, నువ్వు ఇలాగే ప్రతి దానికి రివర్స్ అయిపోయావనుకో, అసలే వర్షాలకి డ్రైనేజీలన్నీ బాగా పొంగుతున్నాయి, వెళ్ళి దూకెత్తా చెప్తున్నా. అవునా? అవును. ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడేంటి, ఇప్పుడే వెళ్ళిపోతా. ఒక్క నిమిషం. ఇదిగో. ఇదెందుకు? మీరు ఎలాగో బీచ్ చివరికి వెళ్ళగానే మనసు మార్చుకున్నాక వచ్చేస్తారులే గాని, వచ్చేటప్పుడు 1 కేజీ ఉల్లిపాయలు, కేజీ టమాటాలు, కేజీ వంకాయలు తీసుకురండి. నువ్వు నవ్వుకుంటున్నావు కదే. ఏ డౌటా? అదే డ్రైనేజ్ లో దూకుతాడంట, డ్రైనేజ్ లో. ఆ దేవుడు రంభా, ఊర్వశి, మేనకల్ని స్వర్గంలో పెట్టుకుని తాటకి, సోర్పడక, హిడింబిల్ని మన ఇళ్లలో వదిలేశాడు. అక్క, ఏంటే రిమోట్ మీద రీసెర్చ్ చేస్తున్నావు? IPL ఎందులో వస్తుంది? స్టార్ స్పోర్ట్స్. ఇంకా రాదు, ఎందుకంటే ఆ ఛానల్ నేను బ్లాక్ చేస్తున్నా. యుద్ధంలో శత్రువుని ఎదుర్కోవడానికి ఆయుధం ఎంత ముఖ్యమో, ఇంట్లో పెళ్ళాన్ని ఎదుర్కోవడానికి ఆలోచన కూడా అమ్మో అంతే ముఖ్యం. ఈ కట్టింగ్ ప్లేయర్ తో నీ కార్తీక దీపం కట్టం. అక్క, టీవీ రావట్లేదే? అవునే, ఏ ఛానల్ రావట్లేదు. అమ్మా, టీవీ రాకుండా చేసింది మీరేనా?
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఎలక్ట్రికల్ ఇంజనీర్ని కాదు. నువ్వు ఐపీఎల్ చూడొద్దన్నావు కదా, అందుకే టీవీ కూడా అలిగి ఆగిపోయి ఉంటది. మరి ఇప్పుడు కార్తీక దీపం ఎలా చూడాలి? ఏంటే మాట్లాడితే కార్తీక దీపం అని? నాకు దీపం ఎట్టెత్తే గానీ ఆ దీపం ఆగేటట్లేదు. నేను ఒక సొల్యూషన్ చెప్పనా? ఈ కార్తీక దీపం బ్యాచ్ అందరినీ బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టామనుకో, రోజుకి 4 లెంపకాయలు లాగి ఆ డాక్టర్ బాబుని వంటలక్కని కలిపేద్ది, మాకు ఈ తలకని పోద్ది. మీరు ఇలాగే అడ్డదిడ్డంగా వాగారనుకో, మిమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెడతా ఆ ప్రోగ్రామ్ లో. కాల్చబడిన బంగారాన్ని ఆభరణం అంటారు, కొట్టబడిన రాగిని తీగ అంటారు, అణచబడిన కార్బన్ ని డైమండ్ అంటారు, కాల్చి కొట్టి అణచబడిన మగాన్నే భర్త అంటారు. నన్ను ఇంక రెచ్చగొట్టుకో. అరిచి ఆకలేస్తుంది, తొందరగా వెళ్ళి వంట చెయ్యి. వంటింటినే నా ఈపు కట్టుకు తిరగట్లేదు, అక్కడే ఉంది, వెళ్ళి వండుకోండి. కంట్రోల్ హరా కంట్రోల్. ఇప్పుడు నువ్వు వెళ్ళి వంట చేస్తేనే కరెక్ట్ గా నీ సీరియల్ టైంకి టీవీ ఆన్ అవుద్ది. లేదంటే ఆ డాక్టర్ బాబు వంటలక్క కలవనట్టే ఈ జన్మలో నువ్వు టీవీ చూడలేవు. నాకు తెలుసు టీవీ ఆపేసింది మీరేనని. వండి తగలడతా, తినేసి సావు. అమ్మా, నువ్వు ఛానల్ లాక్ చేస్తే నిన్ను ఎలా లాక్ చేయాలో నాకు తెలీదా? అందుకే పైన వైర్ కటింగ్ చేసా. అక్క వంట చేసాక బావ మన మాట వింటాడంటావా? ప్రెసెంట్ బాల్ ఆయన కోట్లో ఉంది. ఒక్కసారి టీవీ ఆన్ అవని చెప్తా, ఐపీఎల్ కార్తీక దీపం అని. మరి నా బిగ్ బాస్ అసలే క్లైమాక్స్ చాలా క్రిటికల్ గా ఉంది. ఈ టైంలో నాకు మెంటల్ ఎక్కిచ్చావు అనుకో, అక్కడ పేలాల్సిన బావులు ఇక్కడ పేలుతాయి. వద్దులే, కార్తీక దీపం అయిపోయాక ఎలాగో బిగ్ బాస్ ఏగా పెడతావు. బాలకృష్ణ, ఉసే నువ్వు అర్జెంట్ గా లేచి ఇక్కడ చెలిపోవే. బిగ్ బాస్ అంట. ఒసేయ్, వంట అయిందా? అవుతుంది. ఏంటే ములక్కాడ మాడింది? కొంచెం మంట ఎక్కువైంది. నీకా? 7:30 వరకు టీవీ ఆన్ అవ్వదు. ఆన్ అయ్యాక అప్పుడు డిసైడ్ చేస్తా ఏం చూడాలో. అదేంటి 7:30 కార్తీక దీపం పెడతానన్నానే కదా నీ వంట చేసింది? ఏంటే ఏదో పెద్ద కార్గిల్ వారికి వెళ్ళి యుద్ధం చేసి వచ్చినట్టు ఏదో బిల్డప్ ఇస్తున్నావు. జన్మలో మళ్ళీ సీరియల్ చూడలేవు. ఏమనుకుంటున్నావో? కంట్రోల్ భార్గవి, కంట్రోల్. ఏడి సేవలే. నీకేం కావాలి? బిగ్ బాసా? అలాగే. ముందు సీరియల్ పెట్టండి. ముందు మ్యాచ్ పెడతా. సీరియల్ పెట్టకపోతే సీట్ సిరిగిపోద్ది. మ్యాచ్ ఆపితే మాడు పగిలిపో. మరి నా బిగ్ బాస్ మధ్యలో ఇదొకటి. కరెంట్ పోయిందేంటి? ఇది కూడా మీ ప్లానేనా? ఎక్కడున్నారా? దొరుకు, నేను కొల పొడి చేస్తా. నువ్వు ఉండే. కరెంట్ ఎందుకు పోయిందో నాకు అర్థం కావట్లేదు. కరెంట్ ఎందుకు పోయిందబ్బా? హలో హలో, కరెంట్ ఆఫీస్. మా ఇంట్లో కరెంట్ పోయిందండి. చేశారా? మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. మా ఫోన్ కోసమా? ఎందుకు? రోజు మీ దిక్కుమాల గొడవల వల్ల కాలనీ వాళ్ళందరూ కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి మా కొంపల్లో కరెంట్ లేకపోయినా పర్లేదు 7:30 నుండి 11 వరకు కరెంట్ ఇచ్చావా, నువ్వు చచ్చావే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అందుకనే 7:30 నుండి 11 వరకు కరెంట్ కట్టు. నా దరిద్రానికి నేను కూడా మీ కాలనీలో సచ్చా. పెట్టు ఫోను. అసలు ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు? బాగా గొడవలు పడేవాళ్ళు బిగ్ బాస్ లో తీసుకుంటున్నారంట. అందుకు చూడు, నువ్వు ఇలాగే ప్రతి దానికి రివర్స్ అయ్యావంటే అసలే వర్షాలకి డ్రైనేజీలన్నీ బాగా పొంగుతున్నాయి. వెళ్ళి తూకెప్ప చెప్తున్నా. అవునా? అవును. ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్ళిపోతా. తప్పదా? తప్పదు. అంత లేకలేదు. ఏంటి ఏదో పెద్ద కార్గిల్ వారికి వెళ్ళి యుద్ధం చేసి వచ్చినట్టు ఏదో బిల్డప్ ఇచ్చేస్తున్నావు? హలో ఫ్యామిలీ ఫ్రై లవర్స్. ఫ్యామిలీ ఫ్రై 25th ఎపిసోడ్ లోకి వచ్చేసింది. ఇది ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అయిందంటే మెయిన్ కారణం మా తెలుగు వన్ అండ్ అలాగే మీరు. థ్యాంక్ యూ సో మచ్ పీపుల్. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ అలాగే ఫ్యూచర్ లో సపోర్ట్ చేసే వాళ్ళకి బిగ్ థ్యాంక్స్. ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసేలాగా మన ఫ్యామిలీ ఫ్రైని డిజైన్ చేసాం. అలాగే మీరందరూ ఆదరించారు. అండ్ యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి, ఇతర దేశాలలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఫ్రైని, మన ఫ్యామిలీ ఫ్రైని ఎంతో బాగా ఆదరిస్తున్నారు. దానికి కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు.
అండ్ అలాగే ఇప్పటి వరకు మా ప్రతి వీడియోకి కింద కామెంట్స్ పెడుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒక ఎపిసోడ్ లైట్ అయినప్పుడు అయ్యో ఎందుకు ఏంటండి అని మీ లవ్ ని మా మీద చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు ఛానల్. వన్.